హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు మంచి కంటెంట్ను ఇవ్వడానికి ప్రేరణ ఇస్తుంది. మీరు ఇప్పటికీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్కు జీవిత ఖైదు పడింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో కోల్కతా సిల్డా కోర్టు తీర్పు వెలువరించింది. ఆర్జీకర్ అత్యాచారం హత్య కేసులో జనవరి 18న సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారించిన కోర్టు సోమవారం అతడికి శిక్షను వేసింది. దర్యాప్తు సంస్థ సిబిఐ న్యాయవాది ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరారు. నేను నిర్దోషిని, నన్ను చిత్రహింసలకు గురిచేశారు, వారు కోరుకున్న దానిపై నాతో సంతకం చేయించారు, నన్ను మాట్లాడనివ్వడం లేదు, సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు అవసరమైన మేరకు నన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్లలేదు, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, నేను ఎప్పుడూ రుద్రాక్ష ధరిస్తాను, నేరం చేసి ఉంటే అది ఊడిపోయేది అని సంజయ్ అన్నాడు. మృతురాలి తల్లిదండ్రులు అతడికి ఉరిశిక్ష విధించాలని కోరారు. బాధితుల తరపు న్యాయవాది కూడా దీనిని అత్యంత అరుదైన కేసుగా పరిగణించి ఉరిశిక్ష విధించాలని కోరగా, న్యాయమూర్తి అనిర్బన్ దాస్ ఇది అరుదైన కేసు కాదు అంటూ కేవలం యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు తీర్పు వెలువరించారు. దీంతో పాటు బాధిత కుటుంబానికి సంజయ్ రాయ్ రూ. 50,000 జరిమానా కట్టాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 17 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆగస్టు 9, 2024న కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లోని సెమినార్ గదిలో బాధితురాలి మృతదేహం కనిపించింది. అత్యాచారం, హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పశ్చిమ బెంగాల్లోని జూనియర్ డాక్టర్ల నుండి నిరసనలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు తెలిపారు. ఈ కేసును మొదట కోల్కతా పోలీసులు విచారించారు. అయితే కలకత్తా హైకోర్టు జోక్యంతో తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి కేసు వెళ్ళింది. తర్వాత నిందితుడిగా సంజయ్ రాయ్ని గుర్తించారు, విచారణ చేశారు, దోషిగా తేల్చారు. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించింది, పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సంజయ్ రాయ్ లాంటి రాక్షసుని ఉరితీయక ఇంకా ఎందుకు జైల్లో పెట్టి తిండి పెట్టాలనుకుంటున్నారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సంజయ్ రాయ్కి ఉరిశిక్ష వేయలేదు, కానీ ఈరోజే రేసిస్ట్ ఆఫ్ ది రేర్ కేటగిరీలో ఓ యువతికి ఉరిశిక్ష పడింది. కేరళకు చెందిన గ్రీష్మ అనే యువతి సరోజ్ రాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతన్ని కూడా ప్రేమించాడు. 2022లో అతన్ని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో తన మామ కుమార్ సాయంతో కూల్ డ్రింక్స్లో విషం కలిపి అతనికి తాగించింది. అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కేసులో కేరళ హైకోర్టు ఈరోజు తీర్పు ఇస్తూ గ్రీష్మకు ఉరిశిక్షను విధించింది.